రెండు మూడు ఇన్సిడెంట్స్ నేను మీకు గుర్తు చేస్తాను. శ్రీను లోకేష్ అని చెప్పేసి లోకేష్ గారి వీరాభిమాని ఒక అతను ఆర్థిక సమస్యలు ఉంటే ఎవరికి చెప్పకుండా ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని తెలుసుకున్న లోకేష్ గారు ఇమీడియట్ గా అతనికి మణిపాల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అలాగే ఎంతో మంది కార్యకర్తలు వాళ్ళ తల్లిదండ్రులకు బాగాలేదని చెప్పేసి, హెల్త్ బాగాలేదని చెప్పేసి ట్విట్టర్లో ఒక మెసేజ్ ఇస్తుంటే రెస్పాండ్ అవుతున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. నిన్న మా పార్టీ కార్యకర్త వెంకయ్యమ్మ గారు ఆరోగ్యం సరిగా లేదని చెప్పి లోకేష్ గారికి ఒక మెసేజ్ పెడితే రెస్పాండ్ అయ్యి ఆవిడ మెడికల్ ట్రీట్మెంట్ అంతా చూసుకోవాల్సిందిగా పార్టీని ఆదేశించారు. ఆ తర్వాత ఆవిడ ఇల్లు సరిగా లేదనంటే ఇల్లు కూడా సరి చేయించమని చెప్పేసి లోకేష్ గారు ఆదేశించారు. మా దృష్టిలోకి వచ్చినటువంటి ఏ ఒక్కటి కూడా కార్యకర్తల విషయంలో మేము విస్మరించింది లేదు. అలాగే మా దృష్టిలోకి రాకపోయినటువంటి కొన్ని విషయాలను కూడా అక్కడక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా పరిశీలించి అవి కూడా సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ మీరు జనసేనకి టీడీపీకి ఉన్న కార్యకర్తలకి ఏదో గ్యాప్ వచ్చింది అన్నట్లుగా చెప్తా ఉన్నారు. నేను చెప్పలేదు, నేను మాట్లాడలేదు, వచ్చిన ఆరోపణలని చెప్పాను. మాట ఎవరు ఆరోపించారండి? ఎవరు? డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపించి ఉంటారు. వాళ్ళ ఆరోపణలు మేము పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మా అధిష్టానం క్లియర్ గా ఉంది, కింద ఉన్నటువంటి మేము క్లియర్ గా ఉన్నాం, పైన మా అధిష్టానం క్లియర్ గా ఉంది. ఇదే డిబేట్ లో ఉన్నటువంటి లక్ష్మీకాంత్ గారు కావచ్చు, నేను కావచ్చు, వేణు గారు కావచ్చు, వీఆర్ వెరీ క్లియర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే అందరం కలిసి ఉండాలి, కలిసే ఉంటాం. ఎన్ని ప్రయత్నాలు అపోనెంట్ చేసినా కానీ వాటికి మేము లొంగం. డెఫినెట్లీ మా అధిష్టానం ఏదైతే ఆదేశించిందో మా అందరికీ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనేటటువంటి ఒక సూత్రాన్ని మేము ఫాలో అవుతాం. వారు ఏది చెప్తే అదే చేస్తాం, ఫాలో అవుతాం. ఎక్కడ కూడా మేము గొడవలు పడం, ఆ గొడవలు కూడా ఎక్కడా లేవు. ఏదైనా మరి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే టైం వేస్ట్ చేసుకోవద్దని అయితే నేనైతే చెప్పగలను. రైట్. రేగడి లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు, తిరుత్తూరు వేణుగోపాల్ గారు వినబడుతుందా నా వాయిస్? వేణుగోపాల్ గారు నా వాయిస్ వినబడుతుందా మీకు? కంక్లూడ్ చేయండి. ఎస్, రైట్. లక్ష్మీకాంత్ గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఒకటి సార్, కార్యకర్త గురించి మాట్లాడుకోవాలంటే ఆ విషయంలో మూడు పార్టీలు కూడా పక్కా క్లారిటీగా ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. నేను చెప్పేది ఇందాక నుంచి ఏంటంటే, అవతల పార్టీ వాళ్ళు ఏదైతే విషయం చెమ్ముతున్నారో ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళ పార్టీ కార్యకర్తల గురించి ఏ విధంగా పట్టించుకుంటున్నారు అనేది ముందుగా ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మీరు ఒకటి గతంలో మీరు చూసుకుంటూ ఉండంటే, మొన్న ఈ మధ్య జరిగినాయే చూసుకోండి. ఇట్లాంటివన్నీ వాళ్ళ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఎటువంటివి తీసుకున్నారు వాళ్ళు, తీసుకున్న ఆలోచనలు కార్యకర్తకి ఎటువంటి విషయాల్లో నూరు పోస్తున్నారు. రపా అని చెప్పేసి ఫ్లగ్ లైట్లు ఇస్తున్నారు, లేదంటే బారికేడ్లు లాగేసామని చెప్పేసి సూచనలు ఇస్తున్నారు, లేదంటే పంట పొలాల్లో రైతులు పండించుకునే పంట పొలాల్లో కూడా బళ్ళు నడిపించుకొని పంటలు నాశనం చేయండి అని చెప్పేసి వాళ్ళే ఉద్వేగపూరితంగా మీరు కానివ్వండి మేము చూసుకుంటాం అంటున్నారు. మళ్ళీ మొన్న